అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం, సుస్వాగతం. ఈ వారం అంతా తూర్పు గోదావరి జిల్లా వంటకాల్ని మనం చూస్తున్నాం కదా. మరి ఇందులో భాగంగా ఈ రోజు కూడా మరో 2 టేస్టీ రెసిపీస్ ని మనకు పరిచయం చేయడానికి మనతో పాటు ఉన్నారు గాయత్రి గారు. మరి ఏ వంటకాలు పరిచయం చేస్తున్నారో అవి అడిగి తెలుసుకుందాం. హాయ్ గాయత్రి గారు. హాయ్ అండి. మీ వంటలంటే ఒక మార్క్ క్రియేట్ చేస్తారండి. మామూలుగానే తూర్పు గోదావరి వంటకాలు అంటేనే ప్రేమ ఆప్యాయతతోటి వచ్చిన వాళ్ళకి చక్కగా వడ్డిస్తూ ఉంటారు. సో ఇప్పుడు చక్కగా చూస్తున్న వాళ్ళకి కూడా మీరు అంత టేస్టీగా వాళ్ళకి పరిచయం చేస్తున్నారంటే మీ నుంచి మరో 2 టేస్టీ వంటకాలని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనమాట. మరి ముందుగా ఏ వంటను పరిచయం చేస్తున్నారు? ఈ రోజు మనం చేసుకునేది పుదీనా మెంతికూర పచ్చడి. పుదీనా మెంతికూర పచ్చడి. మామూలుగా మెంతి ఆకు అంటే కొంచెం చేదు ఉంటుంది కదా, మరి అయినా కూడా అసలు ఈ పచ్చడిలో మీకు ఆ టేస్ట్ తెలియదు. ఓకే 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 మరి నేర్చేసుకుందామా పుదీనా మెంతికూర పచ్చడి. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. పుదీనా మెంతికూర పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో అంటే ఇక్కడ మనం మెంతాకు పుదీనా రెండు కూడా ఈక్వల్ గానే తీసుకోవాలి. ఈక్వల్ గానే తీసుకుంటామండి ఇంచుమించుగా. ఓకే, ఆకుకూర ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. ఇది కూడా రైనీ సీజన్ కి తగ్గట్టే పచ్చడి. అవునా? ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు అసలు ఆకుకూర అంటే అమ్మ నాకు వద్దు అంటారు కదా. అవును, మెంతికూర మంచిది, పుదీనా కూడా మంచిది. ఈ రైనీ సీజన్ కి తగ్గ పచ్చడి. ఓకే, సో స్టార్ట్ చేద్దామండి. ముందుగా పాన్ వెలిగించుకున్నాము. ముందుగా నూనె వేసుకుంటున్నాను. దీనిలో తాలింపు అనేది మళ్ళీ పైన పోపు పెట్టడము అట్లా ఏమి ఉండదు, అంతా ఒకటేసారి అయిపోతుందండి, ఈజీగా అయిపోతుంది. కానీ ఓకే ఓకే సో ఇది మనకి 2-3 రోజులు ఉంటుందా నిల్వ? ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 1 వీక్ 10 days ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా కూడా మీకు 2-3 days బయట కూడా ఉంటుంది. వాసన కాస్త క్లైమేట్ చల్లబడుతుంది కాబట్టి ఉంటుంది, బయట చేసుకోవచ్చు. మరి మీకు మీ ఏరియాలో బాగా మొక్కలు అవి పెంచుకోవడానికి మొక్కలు అవి ఉన్నాయి? చాలా పెద్ద ప్లేస్ అండి, ఇల్లు కూడా పెద్దది. మీకు గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. మా హస్బెండ్ కి బాగా ఇంట్రెస్ట్. ఓకే, ఎక్కడెక్కడి నుంచో మొక్కలన్నీ రకరకాలు తీసుకొచ్చి వేస్తూ ఉంటారు ఇంట్లో. ఓకే ఓకే అక్కడ మీ అమ్మ వాళ్ళు రామచంద్రపురంలో అక్కడ కూడా అట్లనే ఎక్కువ ప్లేస్ ఉంది, అక్కడ కూడా మొక్కలు వేసుకోవడానికి అమ్మ కూడా అట్లనే చేస్తారు. మీరు ఎప్పుడన్నా మీ చేతితో తీసుకొచ్చి మొక్కకి నీళ్లు పోసి మొక్క నాటి దానికి నీళ్లు పోసినవి ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి, చిన్నప్పుడు ఉన్నాయి. 9th 10th ఆ టైంలో బాగా చేశాను. ఓకే, ఆ మొక్కలు చెట్లు ఉన్నాయా ఒక 10 years? ఇప్పటికి అలాంటి ఏమైనా ఉన్నాయా? ఇప్పటికి ప్రెసెంట్ అయితే లేకపోయి ఉండొచ్చు, ముందైతే ఉంది. ఏ మొక్కలు నాటేవారు మీరు? మాక్సిమం పూల మొక్కలేనండి, ఎక్కువ నాటింది పూల మొక్కలు. నా చేతులతో మా ఇంట్లో ఇప్పుడు మా అత్తగారింట్లో నాటింది మామిడి చెట్టు మాత్రం ఇప్పుడు బాగా పెద్దగా అయింది, మంచిగా ఉంటుంది. ఓకే 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 అండి, ఆయిల్ వేడెక్కింది. ఇందులో కొంచెం మెంతులు వేసుకుందాము. మెంతాకు చేస్తున్నాము కానీ టేస్ట్ కోసం ఇది వేరే టేస్ట్ వస్తుంది, కొంచెం మెంతులు వేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ మినపప్పు, నెక్స్ట్ ఆవాలు వేస్తున్నాను. నెక్స్ట్ ఎండుమిర్చి. ఓకే, కానీ పచ్చళ్ళలో ఎంత తాలింపు ఉంటే అంత బాగుంటుంది కదా? తాలింపు ఉంటే బాగుంటుంది కానీ ఇది పోపు నలిగిపోతుంది కదా. ఇది ఒక రకం. ఇది ఇందులో పోపు ఏంటంటే మీరు మొత్తం మెత్తగా చేసేసుకోకూడదు, కొంచెం బరకగానే రుబ్బుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నారు? నెక్స్ట్ పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇదిగోండి గారు. నెక్స్ట్ ఇందులో నేను పుదీనా వేస్తున్నాను. ఈజీగా పుదీనాను మనం ఇంట్లో పెంచేసుకోవచ్చు. మా ఇంట్లో చాలా ఉందండి, మేము బాగా ఎక్కువ చేసే పచ్చళ్ళలో ఇది కూడా ఒకటి. అవును, ఇంట్లో పెంచుకోవడానికి తొందరగా పెరుగుతుంది. అవును, బాగుంటుంది. నెక్స్ట్ మెంతికూర. ఇందులోనే కొంచెం టేస్ట్కి కొత్తిమీర కూడా వేస్తున్నాను నేను. ఈ 2 డామినేట్ చేస్తాయి కానీ కొత్తిమీర అదొక రకమైన ఫ్లేవర్ మళ్ళీ వస్తుంది.
అయితే ఇది ఉదయం టిఫిన్స్ లోకి బాగుంటుంది, బాగుంటుందండి, దోశల్లోకి బాగుంటుంది. మా పిల్లలైతే చపాతీ చేసినప్పుడు వాళ్ళకి కూర నచ్చకపోతే దీన్ని జామ్ లాగా రాసేసుకొని రోల్ చేసుకొని తింటారు. ఓకే, ఇది కొంచెం పుల్లగా మీకు చేదు తెలుస్తుంది, పులుపు తీపి అన్ని రకాలుగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇది అయిపోయిందండి. నెక్స్ట్ దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాము. ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి మార్చేసుకుందామా, తొందరగా చల్లారుతుంది కదా. నేను తినా తీయండి. కానీ ఆకుకూరని నమ్మలేవు, ఎక్కువ అనిపిస్తుంది కానీ అయ్యేసరికి మాత్రం చిన్నగా కొంచెమే ఉంటుంది. ఇప్పుడు ఏమేమి వేస్తారో వేసుకోండి. అందులో ఉప్పు వేస్తాండి. ఫస్ట్ పసుపు వేస్తున్నాను, చాలా కొద్ది మాత్రానే వేస్తున్నాను. ఓకే, బెల్లము, ఇది ఎక్కువ తీపి తింటాము పర్వాలేదు అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదు అన్నంలో కూడా లైట్ గా నేను కలుపుకుంటా అంటే కొద్ది మాత్రమే బెల్లం వేసుకోవాలండి, ఎక్కువ వేయద్దు. నెక్స్ట్ చింతపండు, సరిపోతుందండి. ఇది మనం మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, అబ్బా ఈ పుదీనా ఇవన్నీ కలిపి ఇక్కడ పెట్టారు, గుబగుబలాడిపోతుంది. పుదీనా చాలా రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది కదా చాలా. సరే మరి అయితే మీరు మిక్సీ పట్టుకుని వచ్చేసేయండి. అయిపోయిందండి. అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాము. ఇది ఇచ్చేసేయండి, నేను తీసేస్తాను. రెడీ టు ఈట్, ఇంకంతే. మీరు అన్నట్టు ఇలాగా బరకగా చేసుకుంటే అబ్బా చాలా బాగుందండి. చాలా ఈజీగా పుదీనా మెంతికూర పచ్చడి రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. పుదీనా మెంతికూర పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, మెంతులు 1/2 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2, పచ్చిమిర్చి 2, పుదీనా 1 కప్పు, మెంతికూర 1 కప్పు, కొత్తిమీర 1 కప్పు, పసుపు చిటికెడు, బెల్లం కొద్దిగా, చింతపండు గుజ్జు 2 టేబుల్ స్పూన్లు. పుదీనా మెంతికూర పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో మెంతులు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పుదీనా, మెంతికూర, కొత్తిమీర వేసి మిక్సీ జార్ లోకి తీసుకుని అందులో పసుపు, బెల్లం, చింతపండు గుజ్జు వేసి చల్లారాక మిక్సీ పట్టుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పుదీనా మెంతికూర పచ్చడి రెడీ. పుదీనా మెంతికూర పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూశారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామండి. అలాగే, స్పూన్స్ తీసుకోండి. చాలా బాగుంది. మీ వంటలు అంటే నేను ముందుగానే ప్రిపేర్ అయిపోతున్నాను. ఖచ్చితంగా పంటికి కరకరలాడుతూ తగులుతూ ఉంటుంది తాలింపు. కానీ బాగుందండి. ఇంత తాలింపు ఎక్కువ వేసినా కూడా అదొక టేస్ట్. మా ఇంట్లో చెప్పాను కదా, అన్నిటిలోనూ కూడా పోపు బాగా కనిపించాలి, నోటికి తగలాలి అందరికి, అందుకని అట్లా అలవాటు. చాలా బాగుంది. సో అన్నీ ఏంటంటే మరీ ఎక్కువగా పుదీనా ఘాటు కాకుండా, సో ఇందులో మొత్తం బ్యాలెన్స్ చేసుకున్నట్టు మనం వేసుకున్నాం కాబట్టి
సో ఏదైనా బ్యాలెన్స్ చేసుకుని వేసుకుంటే మనకి ఆ టేస్ట్ బాగుంటుంది ఫైనల్ గా. మీరు ఇందాక అడిగారు కదా మెంతి కూర చేదు రాదా అని. పుదీనా ఫ్లేవర్ మెంతి కూరని డామినేట్ చేసేస్తుంది, మెంతి కూరది దీన్ని డామినేట్. చాలా బాగుందండి. చక్కగా రైస్ లో కలుపుకొని కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే మాత్రం అదిరిపోతుంది. సో మరి ఇప్పుడు నెక్స్ట్ ఏమంటే పరిచయం చేస్తున్నారు? నెక్స్ట్ మనం చేసుకునేది ఆనపకాయ మజ్జిగ పులుసు. ఆనపకాయ మజ్జిగ పులుసు ఇది కూడా బాగా అలవాటు. ఇది బాగా ఎందుకు అలవాటు అన్నానంటే మా చిన్నప్పుడు మా ఇంట్లో పెద్ద పాదు ఉండేది, ఆనపకాయ పాదు. ఇంకా ఆనపకాయ పాదు ఇంట్లో ఉంటే ఇంక తెలిసిందేగా, అన్ని రకాల వంటలు వారంలో 4 రోజులు ఆనపకాయతో ఎన్ని రకాలు చేయొచ్చు అన్ని రకాలు చేసేవారు. ఆనపకాయ అంటే బోర్ కొట్టేసేటట్టు చేశారు. చాలా మందికి ఇది అనుభవం అయ్యి ఉంటది కదా. కరెక్టే. ఈ రోజు నేను చేసే వంట మాత్రం మీకు బోర్ కొట్టదండి. అవునా? ఎన్నిసార్లు చేసినా మళ్ళీ మళ్ళీ తినాలనిపించేటట్టుగానే ఉంటుందా? ఖచ్చితంగా. ఓకే, మరి అయితే ఇంతకి వంట పేరు ఏం చెప్పలేదు, ఆనపకాయ మజ్జిగ పులుసు అన్నారు కదా. ఎస్. సో ఇప్పుడు మనం ఆనపకాయ మజ్జిగ పులుసు తయారు చేసుకోబోతున్నాం. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. ఆనపకాయ మజ్జిగ పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఆనపకాయలు ఆల్రెడీ మనం ఉడికించి పెట్టేసుకున్నాం. అవునండి. ఓకే, ముందు ఏం చేద్దామండి? ముందు ఒక బౌల్ తీసుకోండి, అందులో మనం శనగపిండి ముందు కలుపుకుందాము. ఓకే, ముందుగా శనగపిండి ఒక బౌల్తో తీసుకున్నాను. ఇందులో నీళ్లు పోసుకుంటున్నా అండి తగినన్ని. మీరు ఇందాక అడిగారు కదా ఒక చిట్కా అని. ఇప్పుడు శనగపిండి చాలా మంది అందరూ మజ్జిగ పులుసు అనగానే పెరుగులో డైరెక్ట్ గా కలిపేస్తారు. అలా కలపడం వల్ల మీరు ఎంత జాగ్రత్తగా పోసినా కూడా అది పెరుగులో కలవదు, ఉండలు కడుతూ ఉంటుంది. మీకు తిన్నప్పుడు కూడా బబుల్స్ గా నోటికి వస్తూ ఉంటుంది. అలా కాకుండా ముందుగా ఇట్లా పిండి నీళ్ళల్లో కలుపుకొని దాన్ని జాలి చేసుకొని అప్పుడు పెరుగులో కలిపితే మీరు ఎంత వద్దనుకుని అసలు కలపకపోయినా కూడా మీకు బబుల్స్ రావు. ఓకే, ఇది ఒక మంచి టిప్ నిజంగా. ఇప్పుడు శనగపిండి మనం నీళ్ళలో కలుపుకుందామండి. ఇంకో బౌల్ ఇవ్వండి, అందులోకి నేను జాలి చేస్తాను. ఇట్లా చేసుకుంటే కనుక అసలు ఎక్కడ మీకు ఉండగట్టదు. ఇప్పుడు ఇందులో పెరుగు వేసుకుంటున్నానండి. ఓహో, ఇందులోనే కలిపేసుకుంటాం. ఇందులో మనం పెరుగు కలిపేసుకుందాము. ఈ రెండు మంచిగా కలిసేటట్టుగా చూసుకోవాలి. దీంతో కలుపుతారు బిస్కెట్? దాంతో కలుపుతాం. అది కలిసేలోపు మనం స్టవ్ ఆన్ చేసుకుని పెనం వేడి చేసుకోవచ్చు. పెనం వేడి చేసుకోవచ్చు అండి, ఇందులోనే వేసేసుకోవచ్చు డైరెక్ట్ గా. ఇందులోనే నేను ఇప్పుడు సాల్ట్ కూడా వేసేస్తున్నా అండి. తగినంత సాల్ట్ వేసాను. ఆనపకాయ ముక్కలు కూడా ఇందులోనే వేసేద్దాము. ఓకే, అన్ని అందులోనే వేసేసి జస్ట్ తాలింపు ఒకటి. ఓకే, చాలా ఈజీగా అయిపోతుందండి. నేను ముందే చెప్పాను కదా చాలా ఈజీ వంట, కానీ చాలా టేస్టీగా ఉంటుంది మీకు. అవును. ఇప్పుడు ఆనపకాయ కూడా ఇందులోనే వేసేసాను, అన్ని కలిసిపోయాయి. ఇప్పుడు మనం ఇదంతా పాన్ లోకి వేసేసుకుందాము. ఓకే, కొంచెం మంత్రాన్ని నీళ్లు పోస్తున్నాను. మరి చిక్కగా అయిపోతుందండి శనగపిండి కదా. ఉడికిన తర్వాత మరి గట్టిగా అయిపోతుంది మనకి. కన్సిస్టెన్సీ కోసం నీళ్లు పోసాను. ఓకే, ఈ స్టవ్ మీద వేడి చెయ్యాలా ఇది? ఖచ్చితంగా వేడి చేయాలి. ఓకే, ఉడకాలండి ఇప్పుడు అది. అవునా? కానీ పెరుగు ఎక్కువసేపు ఓకే శనగపిండి వేయడం వల్ల ఉడకాల్సి వస్తుంది. ప్లస్ శనగపిండితో ఉడకడం వల్ల పెరుగు విరగదు మీకు. ఓకే, అందుకే ముందుగానే మీకు పెరుగులో శనగపిండి కలుపుకొని ఉప్పు కూడా వేసేస్తాము. దాని వల్ల మీకు పెరుగు విరిగినట్టు అవ్వదు. ఓకే ఓకే, అదే మనం స్టవ్ మీద పెరుగు పెడితే ఇట్లా గెట్టలుగా కట్టినట్టు అవుతుంది కదా, అట్లా అవ్వదు. సో మంచి అమ్మమ్మలు నాన్నమ్మలు వంటలు పరిచయం చేస్తున్నారు. అందరూ చాలా వరకు మర్చిపోయినవన్నీ కూడా చక్కగా పరిచయం చేస్తున్నారు. అయితే రామచంద్రపురం అట్రాక్షన్స్ ఏంటండి? రామచంద్రపురం మామూలుగా అల్లూరు సీతారామరాజు అక్కడే పుట్టారు పెరిగారు అని అంటారు. అది ఒకటి. రామచంద్రపురం బాగా ఫేమస్ అవడానికి అదొకటి. అలాగే అక్కడ దగ్గరలో ద్రాక్షారామ, కోటపల్లి అట్లాంటివి చాలా ఫేమస్ గుడులు ఉన్నాయి. అవి పంచారామాల్లో కూడా ఒకటి. అవును. అట్లా అంటే బాగా దగ్గరలో అక్కడ ఇంకా ఏమన్నా ఉన్నాయో చూడడానికి గుళ్ళు ఎలానో ఖచ్చితంగా కవర్ చేస్తాము. ఇంకా రామచంద్రపురం వెళ్ళాలి అంటే ఇంకా అక్కడ చూడడానికి అంటే రాజుల కట్టడాలు అలాంటివి ఏమన్నా? అక్కడ రాజుగారి కోట ఉంది, పెద్ద రాజుగారి కోట ఉంది, చిన్న రాజుగారి కోట ఉంది.
ఆల్మోస్ట్ నేను చదివిన ఫస్ట్ స్కూల్ కూడా పెద్దరాజు గారు కోటలోనే. ఓకే, అదే కోటని ఆయన స్కూల్ కింద మార్చుకొని ఆ ప్రిన్సిపల్ దాంట్లో చదివాను నేను. ఆల్మోస్ట్ 3rd క్లాస్ వరకు చదివాను. తర్వాత వేరే దానికి షిఫ్ట్ అయ్యాను. ఓకే, ఎలా ఉందండి ఇప్పుడు రామచంద్రపురం? అప్పుడు మీరు పెళ్ళయి వెళ్ళిపోయిన తర్వాతకి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు కదా, ఏమైనా డిఫరెన్స్ ఏమన్నా వచ్చిందా? చాలా, అసలు అప్పుడున్న వాతావరణానికి ఇప్పుడున్నకి చాలా తేడా ఉందండి. యాక్చువల్ గా మా ఇల్లు ఉండేది కొంచెం పల్లెటూరు వాతావరణంలోనే ఉంటుంది, కానీ బయట సిటీ ఏరియా అంతా మారిపోయింది, బాగా చేంజ్ అయింది. మళ్ళీ కొత్త కొత్త కల్చర్స్ రావడము అట్లా. ఓకే, ఇప్పుడు ఇంకా దీనికి దగ్గరకు వచ్చిందంటే శనగపిండి మనకు కాస్త ఉడికినట్టుగా ఉడికినట్టే కొంచెం నీళ్లు పోసే అదే ఇంకొక ఉడుకొనిచ్చాక పోపు పెట్టుకుందాం. ఇప్పుడు తాలింపు పెట్టేసుకోవచ్చు. తాలింపు పెట్టుకోవచ్చు, అది ఇందులో వేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఓకే, స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఇంట్లో అంతా మీరే చేస్తారా వంట? అది అంతా మొత్తం నాదేనండి. హెల్పింగ్ హ్యాండ్ మీ వారే? ఇంకా అంటే ఆయన సండే రోజు మొత్తం హెల్పింగ్ అక్కర్లేదు, సండే మొత్తం కిచెన్ ఆయనది, నాకు రెస్ట్. ఓకే ఓకే, బాగానే దొరికింది మీకు రెస్ట్ సండే. ఎవ్రీ సండే మా బాబు వంటలు బాగా చేస్తాడు. ఏంటండి మీ ఇంట్లో అందరు ఇలా ఉన్నారు? అంటే అందరూ చేసేటోళ్ళు అంటే తినేటోళ్ళు ఇంకెవరుంటారు? అంటే మా బాబు హోటల్ మేనేజ్మెంట్ చదువుదాం అనుకుంటున్నాడు కాబట్టి వంటలు అంటే చాలా ఇంట్రెస్ట్. ఎస్పెషల్లీ నా దగ్గర బాగా నేర్చుకున్నాడు. వాళ్ళ డాడీ ఆయన ఇద్దరు కలిసి సండే రోజు మొత్తం కిచెన్ ని ఒక ఆట ఆడిస్తారు. వావ్, సూపర్ కదా. నలభీములు ఇద్దరు ఉన్నారు మీ దగ్గర. ఓకే, స్టవ్ ఆన్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేస్తానండి, కొంచెం నెయ్యి వేస్తాను, రెండు కలిపి వేద్దాము. చాలా కొద్దిగా ఆయిల్ వేసాను. నెక్స్ట్ నెయ్యి వేసుకుందాము. మామూలుగా మజ్జిగల్లో అన్నిటిలో కూడా నేతి పోపే పెడతాము. నెయ్యి కాగింది కదా, కొంచెం ఆవాలు, ఎండుమిర్చి. ఇది మజ్జిగ పులుసు కాబట్టి ఎక్కువ కారం ఉండకూడదు, కమ్మగా ఉండాలి కాబట్టి నేను 2 పచ్చిమిర్చి వేస్తున్నాను అండి, ఎక్కువ వేయట్లేదు. ఓకే, ఓకే. ఇందులో ఇప్పుడు ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ ధనియాల పొడి వేస్తున్నాను నేను. అవునా? ఓకే. మజ్జిగ పులుసులో ధనియాల పొడి వేస్తే అసలు ఆ ఫ్లేవర్ కి చాలా చాలా బాగుంటుంది. అవును, ఇందులో జీలకర్ర రెగ్యులర్ గా వేస్తూ ఉంటాను తాలింపులో. నేను జీలకర్ర వేయనండి, ఓన్లీ ధనియాల పొడి మాత్రం వేస్తాను. అలాగే వేయించిన మెంతి పిండి ఇప్పుడు దీనిపైన వేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనకి తాలింపు అయిపోయినట్టే కదా. కరివేపాకు ఒకటి వేసుకుంటే అయిపోయినట్టే. ఇప్పుడు తాలింపు ఇందులో వేసే ముందు నేను ఇందులో కొంచెం వేయించిన మెంతి పిండి వేస్తున్నాను. చేదేం అనిపించదా? అస్సలు చేదురా రాదు, ఎందుకంటే పెరుగు కమ్మదనంగా ఉంటుంది కదా. నేను ప్రతి దాంట్లో కూడా పెరుగుతో చేసిన ప్రతి ఐటమ్ కూడా మెంతి పిండి వాడతాను. ఓకే ఓకే, అది అందులో వేసేసుకోవచ్చండి. ఇది రెడీ అయిపోయిందండి. ఆనపకాయ మజ్జిగ పులుసు రెడీ అయిపోయినట్టే. ఓకే, సర్వింగ్ బౌల్ తీసేసి తింటున్నప్పుడు మధ్య మధ్యలో ఈ ఆనపకాయ సాఫ్ట్ గా పంటికి తగులుతూ ఉంటే, అందుకే మనం ఆనపకాయ ముందుగానే ఉడకపెట్టి పెట్టుకుంటాము. వేడి వేడిగా కమ్మని ఆనపకాయ మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. ఆనపకాయ మజ్జిగ పులుసు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, ఆనపకాయ ముక్క 1, నూనె 1 టేబుల్ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2, పచ్చిమిర్చి 2, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా. ఆనపకాయ మజ్జిగ పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ
మిక్సింగ్ బౌల్లో శనగపిండి వేసి కొద్దిగా నీళ్లు పోసి కలిపి వడగట్టుకోవాలి. ఇప్పుడు అందులో పెరుగు, ఉప్పు, ఉడికించుకున్న ఆనపకాయ ముక్కలు వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో కలిపి పెట్టుకున్న ఆనపకాయ మిశ్రమాన్ని వేసి మెంతి పిండి కూడా వేసి మరిగించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె, నెయ్యి వేసి కరిగాక అందులో ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ధనియాల పొడి, కరివేపాకు వేసి వేయించుకుని మరుగుతున్న ఆనపకాయ మిశ్రమంలో వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఆనపకాయ మజ్జిగ పులుసు రెడీ. ఆనపకాయ మజ్జిగ పులుసు తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా మరి? తప్పకుండా అండి. నాకు స్పూన్ ఉంది. చిక్కగా ఉంది, సాఫ్ట్ గా ఉంది. ఇది యాక్చువల్ గా మీరు అసలైన టేస్ట్ దీన్ని చూడాలి అంటే పొద్దున్నే ప్రిపేర్ చేసుకోవాలి, రాత్రి తినాలి. కాస్త పులిసి అంతా టేస్ట్ అంతా మ్యాగ్నెట్ అయినట్టుగా అయ్యి చాలా బాగుంటుంది. లేదు నేను పొద్దున్న బాక్స్ లోకి తీసుకెళ్లాలంటే ఏం పర్వాలేదు, రాత్రి చక్కగా చేసేసుకుని బయటనే ఉంచొచ్చు, ఫ్రిడ్జ్ లో పెట్టక్కర్లేదు. ఓకే, సో అలా చేసుకున్నా కూడా బాగుంటుంది అన్నమాట. అవునండి, మజ్జిగ పులిసి చక్కటి టేస్ట్ వస్తుంది. ఓకేనండి, మరి చాలా టేస్టీ వంటకాలు మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గాయత్రి గారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, గాయత్రి గారు మనకి పరిచయం చేసిన 2 టేస్టీ తూర్పు గోదావరి స్పెషల్ వంటకాలు. ఒకటి వచ్చేసి పుదీనా మెంతి కూర పచ్చడి, చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. అండ్ దాంతో పాటు ఆనపకాయ మజ్జిగ పులుసు అయితే సూపర్ అండి, డెఫినెట్ గా మీరు ట్రై చేసి తీరాల్సిందే. వచ్చే వారం మరో చక్కటి ప్రాంతానికి సంబంధించిన రుచులతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.